వచ్చిన అందరికీ హ్యాపీ. నమస్తే ప్రెస్ వాళ్ళకి. కొంచెం డిస్టర్బ్ చేశాను, సారీ. నాకు ఇలాంటి నా అబ్బాయి కొంచెం ఒక 3-4 మంత్స్ నుంచి కొంచెం చేస్తాను. నేను బాగా నిద్ర లేదు, టైం నా ఎప్పుడు టైంకి తింటా, టైంకి పడుకుంటా. వర్డే ఏదైనా నా టైంకి తింటాను అవసరం వస్తుంది. ఏమైనా మీరు టైంకి వెళ్ళిపోయి పడుకుంటారు నేను. సో అలా నేను ఒక 3-4 మంత్స్ నుంచి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఇక్కడ వచ్చి నుంచి నా అబ్బాయి నేను ఐఎమ్ ఎమోషనల్ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్ హ్యాపీగా నాకు ఇలా సిచ్యువేషన్ వచ్చింది. నాకు ఇట్స్ ఛాలెంజ్. ఇది చాలా సాధారణ మూవీ లేదు. దిస్ ఇస్ మై ఛాలెంజ్ మూవీ. ఎంతో స్ట్రగుల్, ఎంతో లైఫ్లో చూసాను. అది అన్నిటికీ మళ్ళీ అమ్మరాశి ఎందుకు ఏమీ రాలేదు, ఏమైంది నన్ను అడిగిన అందరికీ ఈ మూవీ ఆన్సర్ చెప్తుంటుంది. సో నా నా తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తా. నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఈ అమ్మ రాగిని సపోర్ట్ చేయండి. మై టీం అందరం నేను ఆల్రెడీ చెప్పాను. తిప్పిన తర్వాత అందరూ ఒక్కొక్కరు చెప్తున్నాను. ఓకే, దీనికి ఒక థ్యాంక్స్ కూడా నా లైఫ్లో చెప్పాలి. ఒక రణబడి ఉంటాను. శ్రీనివాస్ గౌడ్ సార్, లైఫ్లో మర్చిపోండి సార్. మీరు సొంత వాళ్ళకి స్పెండ్ చేయని ఈ కాలంలో మీరు మాకు ఇంత సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్. మీకోసమే మూవీ ఇస్తావాలి సార్. ఇలాంటి మంచి వాళ్ళ కోసం, ఇలాంటి మంచి వాళ్ళు కొంచెం ఉన్న సినిమా బాగుంది. మన తెలుగు ఇండస్ట్రీ అందరూ కూడా బాగుంది. కారణం ఏంటంటే అన్ని లాంగ్వేజ్ కూడా కొంచెం ఎక్స్ట్రాలే ఉంది. ఎందుకంటే కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు. సో నా టీం నాకు సపోర్ట్ చేసిన అందరికీ, మై ఆర్టిస్ట్ నా కోసం వచ్చిన అందరికీ కొంచెం డిస్టర్బ్ చేసిన సారీ. యాక్చువల్లీ కొంచెం పోస్ట్ ఇదే స్టేజ్లో నన్ను అబ్బాయి హీరో చేస్తానని చెప్పాను. అలా కారులో వచ్చినప్పుడు మంచి వచ్చాను. కారు ఓపెన్ అన్న నా వైఫ్ அந்த పోస్ట్ చూస్తున్నాను. అక్కడికి స్టార్ట్ అయింది నాకు. అక్కడి నుంచి ఏదో అవుతుందో వాటర్ తాగుతూనే ఉన్నా, భయమా ఉంది. ఏంట్రా చెప్పింది చేసేస్తుంది, జరిగింది. ఈ స్టేజ్ ఇదే ప్లేస్ నాకు ఐడియా లేదు. అదే ప్లేస్ నా అబ్బాయి పోస్టర్ పెట్టేసాను. ఒక 75% హిట్ ఫీల్ వచ్చేసింది నాకు. సో ఇంకా మీరు చూసి ఈ మూవీకి సపోర్ట్ చేయండి. తల February 14. థ్యాంక్ యూ.